చిన్నప్పుడు మా డాడీ బుక్‌లో ఒక దగ్గర ఫింగర్స్ అన్నీ కట్ అయ్యి ఉండి, నెక్స్ట్ పేజ్‌లో అవన్నీ అతికిచ్చున్నాయి. అది నేను 4థ్ గ్రేడ్‌లో చూసి ఐ ఆస్క్డ్ హిమ్ ఇది ఏంటి సర్జరీ అని చెప్పి. దెన్ హి సెడ్ ఇది మైక్రోవాస్కులర్ సర్జరీ రీఇంప్లాంటేషన్ అంటారు అని చెప్పి. దెన్ ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ దట్ సర్జన్. సో, ఆ ఏజ్ నుండి నేను అదొక గోల్ లాగా కష్టపడి చదివాను. అండ్ దెన్ దాంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ అందరూ చేసినట్టే మెడిసిన్ ఉంటది. దాని తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ. అండ్ దెన్ నిమ్స్‌లో నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఐ పర్స్యూడ్ మై ఎంసీహెచ్. సో, అక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మైక్రో సర్జరీ అండ్ ట్రామా. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఎక్కువ. అంటే ఫ్రీ ఫ్లాప్స్, రీఇంప్లాంటేషన్, ఈ మైక్రోస్కోప్ కింద చిన్న చిన్న వెజల్స్‌ని సూచర్ చేయడం. ఇది అక్కడ చాలా ఫేమస్ సర్జరీ అండ్ దెన్ ఐ హావ్ బీన్ ట్రైన్డ్ దేర్. అది చేసిన తర్వాత దెన్ ఐ జాయిన్డ్ విత్ అపోలో. అప్పటి నుంచి అపోలోలోనే చేస్తున్నాను. అండ్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ బ్రాంచెస్. అంటే అందరూ అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ ఒక్కటే అని. యాక్చువల్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ట్రామా, ఫేషియల్ ఇంజురీస్, తర్వాత లెగ్ మీద ఫ్లాప్స్ పోయినా, స్కిన్ పోయినా డిఫెక్ట్స్ కవర్ చేయడం అండ్ ఆంకో సర్జరీ. ఆంకోలో రీకన్స్ట్రక్షన్, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, తర్వాత ఫ్రీ ఫిబ్బులాస్ అంటాము. ఎనీ కండ బోన్ తీసేస్తే మేము దాన్ని మళ్ళీ వేరే చోటు నుంచి తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తాం.